జనరల్గా మనం పిల్లల విషయంలో కొన్ని రకాల మాటలు మాట్లాడుతూ ఉంటాం. తినడానికి చాలా మారం చేస్తుంది, లేదా చిన్న చిన్న విషయానికి పేచీ పెడుతుంది, నిద్రొస్తే చాలా పేచీ పెడుతుంది, ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. మన తెలుగులో మారం లేదా పేచీ అంటూ ఉంటాం, కానీ ఇంగ్లీష్లో దీన్ని 2 రకాల వర్డ్స్తో మాట్లాడతాం. అవి పిక్కీ అండ్ ఫసీ. So today let's clearly understand the difference between picky and fussy. Hello everyone, welcome back to my channel. ఈ రోజు మనం పిక్కీ మరియు ఫసీని ఉపయోగించి సెంటెన్సెస్ ఎలా మాట్లాడాలి, అలాగే వీటి మధ్య తేడా ఏంటి అనేది డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్తో ఈజీగా నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ వర్డ్ పిక్కీ. పిక్కీ మీన్స్ వెరీ కేర్ఫుల్ ఇన్ చూసింగ్. అంటే ఏదైనా సెలెక్ట్ చేసే సమయంలో చాలా పర్టిక్యులర్గా ఉండడం. అది ఫుడ్ అవ్వచ్చు, లేదా బట్టలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: ఆమె తినడానికి చాలా మారం చేస్తుంది, లేదా వంకలు పెడుతుంది. షీ ఈజ్ ఎ పిక్కీ ఈటర్. షీ ఈజ్ ఎ పిక్కీ ఈటర్ అంటే ఏది పడితే అది తినకుండా చాలా సెలెక్ట్గా ఉండడం, అంటే వాళ్ళకి నచ్చిందే తింటారు అంతే. అదే డ్రెస్సింగ్ విషయానికి వస్తే ఎగ్జాంపుల్: అతను బట్టల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. హీ ఈజ్ పిక్కీ అబౌట్ క్లోత్స్. హీ ఈజ్ పిక్కీ అబౌట్ క్లోత్స్ అంటే ఏది పడితే అది వేసుకోరు, వాళ్ళకి నచ్చిందే వేసుకుంటారు, తీసుకుంటారు కూడా. నువ్వు తినడానికి ఎందుకంత మారం చేస్తున్నావు? సో జనరల్గా పిల్లలు తినకుండా ఏడిపిస్తూ ఉంటే ఇలా అంటుంటాం కదా, వై ఆర్ యూ సో పిక్కీ అబౌట్ ఫుడ్? వై ఆర్ యూ సో పిక్కీ అబౌట్ ఫుడ్? సో పిక్కీ ఈజ్ మోస్ట్లీ రిలేట్స్ టు చాయిసెస్. సో ఏదైనా జాగ్రత్తగా ఎంపిక చేసుకునే సందర్భంలో దీన్ని ఉపయోగిస్తాం. అర్థమైంది కదూ? ఇప్పుడు సెకండ్ వర్డ్ ఫసీ. ఈజీలీ అప్సెట్ ఆర్ ఇరిటేటెడ్. చిన్న విషయానికి పేచీ లేదా మారం చేయడం. ఎగ్జాంపుల్: మా పాపకి నిద్రొస్తే చాలా పేచీ పెడుతుంది. ఇలా చాలామంది అంటుంటారు కదా. మై బేబీ గెట్స్ ఫసీ when she is sleepy. My baby gets fussy when she is sleepy. లేదా ఇలా కూడా అంటుంటాం కదా, మా బాబు ఈరోజు చాలా పేచి పెడుతున్నాడు. మై సన్ ఈజ్ వెరీ ఫసీ టుడే. మై సన్ ఈజ్ వెరీ ఫసీ టుడే. అంత మారం చేయకు. సో మరి మారం చేస్తుంటే ఇలా అంటుంటాం కదా, డోంట్ బీ సో ఫసీ. డోంట్ బీ సో ఫసీ. So, fussy mostly relates to behavior. Okay, now let's clearly understand the difference. Picky. Picky అంటే చూసింగ్లో కేర్ఫుల్గా ఉంటారు. అది తినేదైనా సరే, వేసుకునే బట్టలైనా సరే. నెక్స్ట్ ఫసీ. ఫసీ అంటే బిహేవియర్లో ఇరిటేషన్ ఉంటుంది. అంటే నిద్రొస్తే ఏడవడం, ఆకలి వేస్తే ఏడవడం, లేదా చిన్న చిన్న విషయాలకి పేచీ పెట్టడం, ఇవన్నీ. సో ఇప్పటి వరకు వీటి డిఫరెన్స్ చూసాం కదా. ఇప్పుడు మీకుండబోయే క్వశ్చన్: మా పాప ఆకలి వేస్తే చాలా మారం చేస్తుంది. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీ ఆన్సర్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ టైప్ ఆఫ్ తెలుగు టు ఇంగ్లీష్ డైలీ యూజ్ ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.